guys, welcome to Big Talks with Nandu. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ వచ్చేసి బిగ్ బాస్ ప్రసన్న గారు. హలో ప్రసన్న గారు. హాయ్ 100% హౌస్లోకి వెళ్తారేమో, వెళ్తే బాగుండు అని. బట్ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈయన ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే అగ్ని పరీక్ష ఒక్క షో తోటి జడ్జ్ చేయలేము. ఐ వాజ్ అ వర్స్ట్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఆ జడ్జెస్ ఇచ్చిన జడ్జ్మెంట్ రైట్ అనిపించిందా మీకు? సో నాకు అట్లాంటి జడ్జిమెంట్ తీయడం కూడా ఇట్స్ రాంగ్ థింగ్. మనీష్ ఏంటి తను అసలు అర్థం కాడు. నేను అసలు మాట్లాడేది మాస్క్ మ్యాన్ని ఫస్ట్ బయటికి పంపించండి, అన్నెసరీగా అరుస్తున్నారు, ఇలాంటివి వస్తున్నాయి. సద్గురుని ఇండస్ట్రీలో వాళ్ళందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా ఫాలో అవుతున్నారు. బట్ చాలామంది ఆయన్ని నెగిటివ్గా ట్రోల్ చేసేవాళ్ళు అదంతా ఫేక్ అని మాట్లాడతారు కదా. దేవుడి నమ్మకం పక్కకు పెడితే ఎనర్జీని నమ్ముతాను పిచ్చోడు అనుకుంటారు. అంటే నేను కూడా అట్లా అనుకుంటుండే. సో ఈ వీక్ ఎవరు బయటకు వస్తారు అనిపిస్తుంది? ఈ వీక్లో కామర్స్ నుంచి ఎవరో ఒకరు వస్తారు. హలో గైస్, వెల్కమ్ టు బిగ్ టాక్స్ విత్ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ వచ్చేసి బిగ్ బాస్ ప్రసన్న గారు. ఎస్, ఆయనతో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో ప్రసన్న గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ ప్రోమో చూసినప్పుడు అనిపించింది ఇప్పుడు మేబీ 100% హౌస్లోకి వెళ్తారేమో, వెళ్తే బాగుండు అని. బట్ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈయన ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అంత ప్రాపర్గా ఏం ఆడట్లేదు, అన్ని గేమ్స్లో అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు కదా. అది మీకు కూడా అనిపించిందా? అగ్ని పరీక్ష ఒక్క షో తోటి జడ్జ్ చేయలేము. ఫుల్ క్యాలిబర్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూఆర్ ఇన్ ద హౌస్. అండ్ నా గురించి ప్రూవ్ చేసుకొని ఆల్రెడీ ప్రూవ్ చేసుకొని వచ్చా లోపలికి. ఐ థింక్ ఓ ఛాన్స్ ఇచ్చుంటే ఇప్పుడు అవి బెటర్ కదా అని చెప్పేసి అనిపిస్తుండే. బాధ అనిపించిందా అండ్ రిజెక్షన్ తీసుకోవడం? స్టార్టింగ్లో అనిపించింది, బట్ హార్డ్లీ ఆఫ్టర్ 1-2 hours ఐ వాజ్ నార్మల్ అగైన్. అంటే మీరు అంత కాన్ఫిడెంట్గా ఆ స్టేజ్ వరకు వెళ్ళినప్పుడు ఆ జడ్జెస్ ఇచ్చిన జడ్జ్మెంట్ రైట్ అనిపించిందా మీకు? లేదు. సి ఐ వెంట్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్. బట్ యాజ్ అ పర్సన్ ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ ఇట్లాంటి ప్లాట్ఫామ్లో నాకంటూ ఒక స్పేస్ ఉంటుంది. అండ్ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్ ఆల్సో దెర్ బి అ స్పేస్. సో యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ అ వన్ థింగ్. సో ఐఎమ్ నెవర్ అగేన్స్ట్ టు బిగ్ బాస్ కానీ బిగ్ బాస్ షో కానీ అగ్ని పరీక్షకు నేను అగేన్స్ట్ వెళ్ళలేను. బట్ ఇంకొక ఛాన్స్ ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్ అనేది. సో మళ్ళీ మీకు ఏమైనా హోప్ ఉందా? లైక్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ దాంట్లో తీసుకోవచ్చు? అసలు అదే నో అప్డేట్ స్టిల్. అండ్ ఈ సీజన్ మిస్ అయినా కూడా అగ్ని పరీక్షలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం మంచిగా యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు కూడా రిజెక్ట్ అయ్యారు. సో మేబీ ఇదంతా ఒక ప్రమోషన్ అనుకొని నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకోవచ్చు కదా, ఆ కైండ్ ఆఫ్ థింకింగ్లో కొంతమంది ఉన్నారు. మీరు నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలన్నా కూడా ఇదే రీజన్ వాళ్ళు చూపిస్తారని అనుకోవచ్చు? నెక్స్ట్ ఇయర్ నేను ట్రై చేయను. ఇంకా ఇప్పుడు మీరు పబ్లిక్ ఒపీనియన్కి వదిలేసి ఉంటే ఐ థింక్ ఐ వుడ్ హావ్ బీన్ ది ఫస్ట్ పర్సన్ టు బీ ఇన్ సైడ్. 110% అది. బికాస్ దే వాంటెడ్ ఎబిలిటీ బేసికలీ. వాళ్ళకి ఏంటంటే షో నుంచి ఏమైనా నేర్చుకోవాలని వాళ్ళకు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చిన్న చిన్న వాటికి షోలో చూస్తున్నాం గొడవ పడుతున్నారు, చిన్న చిన్న వాటికి. అవి దోస్ ఆర్ వెరీ అన్నెసరీ థింగ్స్ అని నా ఫీలింగ్. అంటే వాళ్ళకి అది ఇంపార్టెంట్ అక్కడ, కానీ అట్లీస్ట్ హోమ్ మేనర్స్ లేకపోవడం అనేది దట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. ఐ ఫీల్ నేను అదే చెప్తున్నాను, దే హ్యావ్ నాట్ సీన్ ఇన్ అ రైట్ పొజిషన్ ఆఫ్ మీ. సో నాకు అట్లాంటి జడ్జిమెంట్ తీయడం కూడా ఇట్స్ అ రాంగ్ థింగ్. అంటే వోకల్గా నేను స్ట్రాంగ్ లేని అన్నారు, బట్ వోకల్గా హౌ ఐఎమ్ స్ట్రాంగ్ అనేది ఐ నో కదా. సో నాకు సమయం సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతా, కానీ అన్నెసరీగా మాట్లాడమంటే నేను మాట్లాడలేను. అండ్ ఇప్పుడు వాడు ఇది అని తెలిసినాక ఇంకా నేను ఎందుకు మాట్లాడతాను? ఐ నో హౌ టు డిఫెండ్ మై పాయింట్, బట్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ షుడ్ బి దేర్. మిమ్మల్ని తీసుకునేటప్పుడు కూడా చాలా ఇంటర్వ్యూస్ జరిగాయి అండ్ ఆడిషన్స్ అన్ని అయిన తర్వాత ఆ స్టేజ్ వరకు తీసుకెళ్లారు కదా. అంత హోప్ పెట్టి అక్కడ అంత పెద్ద స్టేజ్ ముందు నో అని ఒక హట్టింగ్ ఇచ్చే బదులు అదేదో ముందే చెప్తే అయిపోతుండే కదా. అట్లీస్ట్ మనం see I have been in 15 episodes. Okay, much better good 15 episodes. సో నాకైతే ఏమనిపించలేదు. అంటే ఇప్పుడు వచ్చే బిగ్ బాస్ 14 weeksలోనే ఐ మీన్ 1 week అవుతుంది, 1-2 weeks అవుతుంది. సో ఆబ్వియస్లీ పీపుల్ ఆర్ కమింగ్ టు నో హూ ఆర్ దేర్, హౌ ఆర్ దే ఒరిజినల్ క్యారెక్టర్స్. బట్ నా పరంగా హౌ ఒరిజినల్ ఐ వాజ్ అని చెప్పేసి అక్కడ ప్రూవ్ అయిపోయింది ఇంకా. సో దాని గురించి ఆలోచించడం నాట్ రైట్ థింగ్. సో ఇప్పుడు మీతో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కామనర్స్ వెళ్ళారు కదా, వాళ్ళల్లో ఎవరు ఫేవరెట్ మీకు, ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? బెస్ట్ అని ఏం లేదండి. సి ఐ న్యూ ఎవ్రీ పర్సన్ దేర్. అంటే వాళ్ళ మెంటాలిటీస్ తెలుసు, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు, వాళ్ళు ఏ విధంగా ఆడతారో కూడా నాకు ఐడియా ఉంది. ఐ హావ్ సీన్ ఇన్ ద అగ్ని పరీక్ష ఓన్లీ. సో ఆబ్వియస్లీ నాకు ఏ ఒపీనియన్ లేదు వాళ్ళ మీద. ఇప్పుడు మీరు చూస్తుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్ నుంచి బయటికి వస్తున్నారు స్లోగా.
దే ఆర్ నోయింగ్ హూ ఆర్ దేర్, వాట్ ఆర్ దే, ఏంటి ఎవరైతే స్టార్టింగ్ సపోర్ట్ చేస్తారో ఇప్పుడు వాళ్ళకే యాంటీ అవుతుంది. సో దట్ ఈస్ వాట్. సో వాళ్ళ క్యారెక్టర్స్లో ఉండుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. సో ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ని మ్యాచ్ చేయడానికి కంటెంట్ కోసం మేము లోపల ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే చేసుకుంటున్నారు అంతే. అంటే బయట ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కామనర్స్ అందరూ ఎక్కువ గొడవ పడ్డము, లైక్ ఫస్ట్ వీక్ లోనే ఎన్ని రీల్స్ రావాలి, ఎన్ని మీమ్స్ రావాలి వచ్చేసాయి. అవన్నీ చూసినప్పుడు ఓన్లీ కంటెంట్ కోసమే అదంతా చేస్తున్నారు అని అనుకోవచ్చు. లేకపోతే ఒరిజినల్ క్యారెక్టర్స్ లేదు, కొంతమంది కంటెంట్ కోసమే చేస్తారని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. కంటెంట్ కోసం కంటెంట్ ఇట్లేదు మనం అని చెప్పేసి ఐ మీన్ ఆ వర్డ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఇట్స్ గేమ్ షో వై యూ హావ్ టు థింక్ అబౌట్ కంటెంట్ ఫస్ట్ థింగ్. నువ్వు నీలా ఉంటే సరిపోద్ది కదా. ఇప్పుడున్న వాళ్ళలో సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు, బట్ ఎప్పుడు లేనట్టుగా ఒక 5 members ని కామనర్స్ ని పంపించడం. కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఏం రియాక్ట్ అయ్యారంటే, మేము కష్టపడి యాక్టింగ్ చేసి ఈ స్టేజ్ వరకు వచ్చి 2-3 years నుంచి ట్రై చేస్తున్నాం, మమ్మల్ని తీసుకోలేదు, ఎక్కడో కామన్ పీపుల్ని తీసుకొచ్చి ఒక 5 మందిని ఒకేసారి హౌస్లో పెట్టారు, ఇది రాంగ్ అని చెప్పి మాట్లాడారు. రాంగ్ అని ఏం లేదు. ఇట్స్ అ గేమ్ షో. ఇట్ డజంట్ మ్యాటర్ విత్ సెలబ్రిటీ కానీ లేకపోతే కామన్ మ్యాన్ కానీ. లోపలికి వెళ్ళాక అందరూ ఒకటే, ఓకేనా. అంటే వీళ్ళు వాళ్ళని నామినేట్ చేసుకోవడం, వీళ్ళని నామినేట్ చేసుకోవడం, వాళ్ళ తప్పులు తీయడం, వీళ్ళ తప్పులు తీయడం అనేది కామన్ థింగ్. బేసికల్ ఏంటంటే కామనర్స్లో ఇంకా కొద్దిగా బెటర్ పర్సన్స్ ఉంటే బాగుండని నా ఫీలింగ్. అంటే ఎవ్రీ వన్ లైక్ 20, 22, 23 ఏజ్, వాళ్ళ లైఫ్ అవగాహన అనేది కూడా అసలు క్లారిటీ లేదు. సో దట్ ఈస్ వేర్ ద మిస్కమ్యూనికేషన్ కానీ ఏం చేసేది రైట్ అనుకోవడం కానీ, దట్స్ ద ఏజ్ ఆఫ్ దిస్ జనరేషన్. సో మేబీ అక్కడ మైనస్ చిన్న ఏజ్ అంటే డెమాన్ పవన్ ఉన్నాడు, శ్రీజ. డీమాన్ పవన్ అట్లీస్ట్ ఐ ఫీల్ ఈజ్ ఓకే. అంటే వాడు వాన్లోనే ఉన్నాడని నా ఫీలింగ్. యా, అంటే పవన్ కళ్యాణ్ చూడండి, పవన్ కళ్యాణ్ ఐ లైక్ డిమ్ యాక్చువల్లీ స్టార్టింగ్లో. స్లోలీ యాటిట్యూడ్ ఆఫ్ వర్డ్స్ ఇవి కొంచెం అది తెలుస్తుంది. సో దట్ ఈస్ వెరీ. శ్రీజ ప్రియ అయితే ఐ డెంట్ హ్యాడ్ అన్ ఒపీనియన్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆల్సో. యా, గేమ్స్ పరంగా శ్రీజ విల్ డూ గుడ్ అని నాకు తెలుసు, బట్ మాటకు వచ్చేసరికి అది అదుపున్నా నాకు ముందు నుంచి తెలుసు. మనీష్ ఏంటి తను అసలు అర్థం కాడు. నేను అసలు మాట్లాడేది ఐ డోంట్ టాక్ అబౌట్ ఇట్. వాట్ అబౌట్ మాస్క్ మ్యాన్ ఓకే, నౌ హీ ఈజ్ రిమూవింగ్ హిస్ మాస్క్ నౌ. నేను ఆ రోజు గొడవడానికి రీజన్ కూడా అదే. హీ ఈజ్ నాట్ హిమ్సెల్ఫ్. వెన్ ఐమ్ టాకింగ్ సంథింగ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇన్ ద సేమ్ వే. నేను ఎక్కడి నుంచో వర్డ్స్ తీసుకొచ్చి పెట్టడం తోటి వర్డ్స్ లేనప్పుడు యూ డోంట్ స్పీక్, యూ షౌట్. షౌట్తో పని కాదు అక్కడ. సో యూ హ్యావ్ టు స్పీక్ అంతే. నేను పెట్టే 3-4 పాయింట్లు అయినా కూడా అప్రాప్రియేట్ ఉంటాయి అంతే. సో ఆ రోజు నేను సైలెంట్ ఉన్న రీజన్ కూడా అదే. బేసిక్గా ఆయన ఏంటంటే ఓన్లీ షో కోసం ఆ అగ్రెసివ్నెస్ బయటికి తీసుకొస్తున్నారా? నార్మల్ నో యాజ్ అ పర్సన్ వెన్ ఐ మెట్ హిమ్ ఈజ్ అ గుడ్ పర్సన్. ఓకే, ఓన్లీ బికాజ్ ఆఫ్ షో మేబీ కంటెంట్ మేబీ యా, బట్ ఓవరాల్ వెన్ ఐ సీ హిమ్ యాజ్ అ పర్సన్ ఈజ్ అ గుడ్ పర్సన్. బిగ్ బాస్ నుంచి వస్తున్నా కానీ మాస్క్ మ్యాన్ ఫస్ట్ బయటికి పంపించండి, అన్నెసరీగా అరుస్తున్నారు, ఇలాంటివి వస్తున్నాయి. మీన్ అంటే బేసికలీ వాట్ హీ హాస్ గాన్ త్రూ ఎవరు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరివన్ హ్యాస్ దేర్ ఓన్ పాస్ట్ ఇవన్నీ కాబట్టి తను ఎలా ఉన్నాడని తెలీదు. సో వాట్ ఈస్ హిస్ ఐడియాలజీ, మెంటాలిటీ అనేది మనం గెస్ చేయలేము, అది హౌ ఇట్ విల్ బి ఇన్సైడ్ అని చెప్పేసి. సో మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అంటే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టకపోయినా అగ్ని పరీక్ష కూడా ఆల్మోస్ట్ ఈసారి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ సెలెక్షన్. అయితే ఫస్ట్ నేను రిజెక్ట్ అనే విషయం వినగానే వాళ్ళేం అంత ఫీల్ అవ్వలేదు. డోంట్ నో అవుట్ ఆఫ్ నోవేర్ నేను యాక్చువల్లీ స్టేజ్ మీద ఏడ్చేసిన. నేను బయటికి వచ్చా కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయింది. ఐ కాల్డ్ మై డాడ్ అండ్ సడన్లీ నాకు అది వచ్చేసింది లోపల నుంచి. ఇట్స్ లైక్ ఎందుకు లైట్ తీసుకో, ఇట్స్ ఓకే, దిస్ ఇస్ ఆల్సో ఫేస్ కదా అని చెప్పి వెన్ ఐ స్పోక్ టు హిమ్ ఆఫ్టర్ 10 minutes ఆర్ సంథింగ్ నార్మల్ అయిపోయాను. నేను ఇంకా ఏముంది నేను చేసుకుందాం, మళ్ళీ ఇంకా వేరే ఉన్నాయి కదా, కమ్ ఆఫ్ అంటే ఫ్రమ్ లాస్ట్ 6 months ఐ డిడ్ంట్ డూ జాబ్ ఆర్ సంథింగ్. ఎందుకంటే నాకు కొద్ది ఇష్యూస్ వల్ల జాబ్ రిజైన్ చేసేసాను. దెన్ ఐ గాట్ ఇన్ టు IIM Bangalore ఆఫ్టర్ అటెండింగ్ 32 interviews. ఐ గాట్ అ బెస్ట్ ప్లేస్మెంట్. అది కూడా వదులుకొని బిగ్ బాస్కి వచ్చాను. ఇక్కడ సెట్ అయిపోతుంది ఐ థింక్ ఐ హ్యావ్ దట్ క్యాలిబర్ అని చెప్పేసి. దెన్ అగైన్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఇది అయిపోయాక మళ్ళీ 0. సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ మచ్ వరీడ్ ఆఫ్. నాట్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఇది అయిపోతాం కదా, అంటే ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఉంది అది, బట్ IIM ఈజ్ అ వెరీ బిగ్ ప్లేస్మెంట్. దాన్ని వదులుకొని వచ్చేసాం కదా అని ఒక ఫీలింగ్ అనేది. ఇది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ కెరియర్ కొంచెం మిస్ అయిందనే ఫీలింగ్ అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ మీకు ఆ జాబ్ ఆపర్చునిటీ అది రాదు. ఎందుకంటే వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ ది యూనివర్సిటీ అగైన్ మళ్ళీ అప్లై చేయాలంటే అదే యూ షుడ్ నాట్ బి సెలబ్రిటీ స్టేటస్ ఫస్ట్ థింగ్. ఇప్పుడు నేను వెళ్తాను కూడా 100 ఆలోచిస్తారు, ఆల్రెడీ నీకు సెలబ్రిటీ స్టేటస్ ఉంది బయట, సో మేము ఏ నమ్మకంతో నేను తీసుకోవాలి. ఇఫ్ యూ గెట్ సమ్ అదర్ కాల్ అగైన్ మళ్ళీ వెళ్ళిపోతారేమో కదా మీరు. సో అదని చెప్పేసి ఆన్ గుడ్ నోట్ ఐ హ్యాడ్ టు లీవ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికి అయితే క్వశ్చన్ మార్క్లోనే ఉంది. సో జస్ట్ థింకింగ్ ఆఫ్
వైల్డ్ కార్డ్ ఎంట్రీ హోప్స్ అయితే ఉన్నది, ఒక సమ్వేర్ పాయింట్ పర్సన్ ఇస్ దేర్. ఒకవేళ అది లేదు అని ఫిక్స్ అయితే మాత్రం మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ విత్ సంథింగ్ ఎల్స్. సో బేసిక్గా మీరు ఎడిటర్ కూడా కదా? ఎస్, ఐఎమ్ ఫోటోగ్రాఫర్, వీడియో ఎడిటర్. నౌ ఐ మైట్ గెట్ ఇన్ టు ఫిట్నెస్ ఇండస్ట్రీ ఆల్సో. మీ లైఫ్లో ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదనిపించింది ఇప్పటి వరకు? స్పెసిఫిక్గా అంటే ఏం లేదు, అంటే వాట్ ఎవర్ ఐ డెడ్ టిల్ నౌ దట్స్ ఛాలెంజెస్ ఓన్లీ. ఓవరాల్ అగ్ని పరీక్ష ఈజ్ లిటిల్ బిగ్గర్ థింగ్, బిగ్గర్ హైట్స్. ఓకే. నాకు జరిగిన ఫస్ట్ రిజెక్షన్ కూడా అదే లైఫ్లో. అక్కడ ఉన్న జడ్జెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? దే ఆర్ గుడ్ అబ్బా, జడ్జెస్తో మనకేం ప్రాబ్లం లేదు, దే ఆర్ వెరీ గుడ్. అవుట్ సైడ్ ఆల్సో ఐ మీన్ కాంటాక్ట్ విత్ నవదీప్ అండ్ ఆల్. సో అంటే జడ్జ్మెంట్ వాళ్ళు హార్ట్ఫుల్గా ఇస్తారా, లేకపోతే టీమ్ వాళ్ళని గైడ్ చేసి దాన్ని బట్టి సెలక్షన్స్ అయ్యాయా? అది మనకు తెలియదు, యూ హ్యావ్ నో ఐడియా ఆన్ దట్. అంటే బేసికలీ వాళ్ళు ఎట్లా జడ్జ్ చేస్తారు అనేది కూడా మనకి ఐడియా ఉండదు. శ్రీముఖి మిమ్మల్ని ఫస్ట్ తను పొగడ్డం అవన్నీ జరిగాయి కదా. సో దోస్ ఆల్ దట్ ఈస్ ఫర్ అగ్ని పరీక్ష ఓన్లీ, నాట్ ఫర్ ది బిగ్ బాస్ 9 షో. సో అగ్ని పరీక్ష వరకే ఐ వాజ్ అ పర్ఫెక్ట్ పర్సన్, బట్ ఆఫ్టర్ దాట్ ఈస్ మై క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పటికీ అర్థం కాని డౌట్ ఏంటంటే అంతమందిలో ఐ వాజ్ అ వర్స్ట్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. నాకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనీష్ ఆల్మోస్ట్ 3-4 times ఎవ్రీ డే వాజ్ అ మిస్టేక్. But even though they gave a chance for him, still a question mark to not only me, for every public. That's the biggest question mark. Why so favoritism there? So locally, if he is proving something, I would have not raised that point. అంటే రిఫరెన్స్ నడిచాయి అనుకోవాలా? Reference ఫేవరెటిజం అంటే ఇప్పుడు వాంటెడ్ గా మనం ఒకరిని ఫేమ్ అంటే అన్ని చేయాలనుకుంటేనే ఛాన్సెస్ కదా. ఇచ్చినప్పుడు why not for a common man a single chance like that? మనీష్ రీసెంట్ గా తను ఇది ఎన్టీఆర్ షోకి వెళ్ళింది కూడా ఇప్పుడు ఇప్పుడు వైరల్ వైరల్ అవుతుంది అది. ఇప్పుడున్న జనరేషన్ లో వాళ్ళు ఎలా అయిపోయారంటే మన పేరెంట్స్ ఉన్నంత స్ట్రాంగ్ గా ఇప్పుడు జనరేషన్ లో ఉండట్లేదు. లైక్ ఎమోషన్స్ కానివ్వండి, ఏదైనా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. మీకు ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మీరు అంత స్ట్రాంగ్ గా నిలబడి అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఆ స్టేజ్ వరకు వచ్చి అసలు మీ లైఫ్ జర్నీ మిమ్మల్ని మీరు ఎలా మోటివ్ చేసుకుంటారు? సింపుల్ అండి, నా లైఫ్లో వెన్ ఐ వాజ్ ఆల్సో ఇన్ ద సేమ్ ఫేజ్. ఓకే, సో నా మొత్తం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నాది, వెరీ స్ట్రిక్ట్ ఫ్యామిలీ. అట్లాంటి ఫ్యామిలీలో నాకు యాక్సిడెంట్ జరిగిందంటేనే పెద్ద విషయం అది మాకు. అండ్ అంత స్ట్రిక్ట్గా ఉన్న ఫ్యామిలీలో కూడా ఇట్లాంటివి అయినాయి కాబట్టి సో లైఫ్ అనేది వోంట్ బి ద సేమ్ ఇన్ ఎవ్రీ కేస్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నేను బయటికి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఐ సీ నాకంటే ఇంకా వర్స్ సిచ్యువేషన్ వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఐ మచ్ బెటర్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ వేర్ ఐ గెట్ మై మోటివేషన్ అంతే. ఈరోజు నేను ఓకే ఫైన్ ఐ మీన్ లైక్ దిస్, ఓకే మనకంటూ మనం ప్రూవ్ చేసుకోవడం వీఆర్ గుడ్, బట్ దే ఆర్ పీపుల్ హూ స్టిల్ unable to come out of that phase. So వాళ్ళని చూసినప్పుడు నాకు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. నాట్ నెసరీ దట్ ఇట్ షుడ్ బి ఫిజికల్లీ ఛాలెంజ్, ఇట్ కుడ్ బి ఎనీ పర్సన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు కాల్ నీ కింద, నీ నుంచి ఇక్కడ నుంచి నీ డౌన్ దిస్ పార్ట్. ఓకే, ఏ ఇయర్ లో జరిగింది అది కాల్? 2013. యా, నా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఐ వాజ్ అబౌట్ టు ఫ్లై టు న్యూజిలాండ్ ఇన్ వీక్ ఆఫ్ టైం. ఒక అతను తాగేసి వచ్చి కుదరడం వల్ల ఐ లాస్ట్ మై లైఫ్ కంప్లీట్గా. యా, తర్వాత ఆయన ఏం అనలేదా మీరు? అంటే పేరెంట్స్ అండ్ ఆల్ టుక్ కేర్ ఆఫ్ దట్ ఆల్ ఎవ్రీథింగ్. అంటే కోర్ట్ కేసెస్ అయినాయి, అన్నీ అయినాయి, చాలా అయినాయి ఆల్మోస్ట్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే అప్పటికి వెన్ ఐ వాజ్ ఆల్సో ఆఫ్టర్ 2 years తర్వాత నేను కేసు కాంప్రమైజ్ చేసుకున్నాను నేను. సో దట్ ఐమ్ వాకింగ్ ఇన్ అ ఫైన్ అని అనిపించింది. కానీ బట్ లేటర్ ఆన్ వెన్ ఐ రియలైజ్ యాజ్ మై ఏజ్ వాజ్ గ్రోయింగ్, ప్రాబ్లమ్స్ ఆల్సో కమ్స్ అప్ లైక్ దట్. అది అంటే ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు నేను ఈరోజు నేను ప్రూవ్ చేసుకోలేదు అనుకో, నో వన్ కేర్స్ అబౌట్ యూ. సో ప్రసన్న ఈజ్ అ పర్సన్, నౌ హీ హాస్ టు డూ ఎవ్రీథింగ్ ఎవ్రీ డే. ఇప్పుడు నేను A to Z ఏది చేసినా కూడా అంటే చాలామంది అడుగుతారు ఎందుకు ఇవన్నీ, యూ కెన్ స్టాప్ ఇట్ అంటే, ఇఫ్ ఐ స్టాప్ ఇట్ ఇట్స్ ఎండ్ ఫర్ మీ. నేను ఉండాలి అంటే ఆబ్వియస్లీ ఇఫ్ ఐ హ్యావ్ టు మోటివ్ మై సెల్ఫ్, ఇఫ్ ఐ హ్యావ్ టు రేజ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఆర్ ది అదర్ థింగ్. ఇఫ్ ఐఎమ్ కామ్ దెన్ ఇట్స్ ఓవర్. సో దానికోసం కంపల్సరీ ఇప్పుడు నా కోసం నేను కష్టపడాలి, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం నేను కష్టపడాలి, తప్పదు అది. ఏదో ఒకటి కొత్తగా చేస్తుంటేనే ఐ గెట్ బూస్టప్ ఇన్ మై లైఫ్, ఆర్ ఎల్స్ ఐ విల్ గో ఇంటు డిప్రెషన్ అగైన్. 100% అది. గేమ్స్ ఉంటాయి కాబట్టి లోపల బేసిక్గా మీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు కొంతమంది చెప్పింది ఏంటి అంటే లోపల తోసుకుంటారు, ఆ టైంలో ఏమన్నా మళ్ళీ ఎఫెక్ట్ అవుతుందేమో అనే సిచ్యువేషన్తో కూడా ఆయన రిజెక్ట్ చేసి ఉండొచ్చు, మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు అని అన్నారు. నేను తోయడం వాళ్ళు చూడలేదు కదా, నేను తోస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు ఇంకా. ఐ మీన్ సీ ఇట్స్ నాట్ అబౌట్, సో దట్స్ ద మైండ్ సెట్, దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్. రోప్ టాస్క్లో కూడా మీరు స్టార్ట్, నేను ఆడింది అది ఒక్కటే ఫుల్ ఫ్లెడ్జ్ కొంచెం ఫిజికల్గా, అక్కడ కూడా నేను ఓడిపోలేదు. బట్ ఈవెన్ దో దే మేడ్ షూర్ ఐఎమ్ అవుట్ దేర్. ఓకే, దట్ ఈస్ మై స్ట్రెంత్. ఒక 5 ఒక సైడ్ ఉంటే నేను ఒక సైడ్ లాగొచ్చు. ఇఫ్ యూ సీ ఆల్సో మై మూమెంట్ విల్ బి వెరీ లెస్. సో నాకు కరెక్ట్గా నాకు స్పాట్ పడలేదని నా ఫీలింగ్, ఫిజికల్లో కానీ ఎక్కడ కానీ. సో ఆ గేమ్స్ కూడా మీరు లోపలికి వెళ్తే పెద్ద గేమ్స్ అంటే ఏం స్టార్ట్ కాలేవు ఇంకా, ఫ్రాంక్గా చెప్పాలంటే. అవును.
యాజ్ పర్ మై నాలెడ్జ్ మేబీ సీజన్ అది ఎండ్కి వచ్చేసరికి హెవీ టాస్క్లు ఇస్తారు. బట్ ఈవెన్ ఇప్పుడన్నా కూడా అంటే అట్లీస్ట్ వాడలేమా, వీ క్యాన్ డూ మచ్ థింగ్స్ బికాస్ ఫిజికల్లీ వీఆర్ స్ట్రాంగ్ ఆఫ్, మెంటలీ ఆల్సో స్ట్రాంగ్. సో అటెంప్ట్ అయితే చేయొచ్చు కదా, మరి అటెంప్ట్ చేయకుండా అయితే ఉండలేము కదా. సో మీకు ఇక్కడ పెయిన్ అలాంటివి ఏమి అనిపించవా? అది నా బర్డెన్ కదా, పెయిన్ అనిపించినా ఏమనిపించింది? ఫిట్నెస్ అని కూడా అన్నారు కదా, సో అంటే పెయిన్ వస్తుంది అది ఎవరికైనా సరే. జనరలీ నార్మల్ ఆడియన్స్కి కూడా ఇఫ్ దే వెయిట్ ఫర్ లాంగ్ టైమ్, ఇఫ్ దే స్టాండ్ ఫర్ లాంగ్ టైం, కంపల్సరీ పెయిన్ అనేది కామన్ అది. సో దెర్ ఇస్ నో బయాస్డ్ ఆన్ దట్. ఓకే, నా పెయిన్ అనేది కామన్, కంపల్సరీ ఉంటుంది అది. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు మనము 10 minutes వాక్ చేయడం వేరు, 20 minutes వాక్ చేయడం వేరు. ఆటోమేటికలీ మీకు పెయిన్స్ వస్తాయి, నాకు కూడా పెయిన్స్ వస్తాయి, సింపుల్. కానీ మీకంటే కొంచెం బేరబుల్, నాకు ఎక్కువ వస్తుంది ఇంకా అంతే. అసలు బిగ్ బాస్ కి రావాలని ఎందుకు అనుకున్నారు? దేర్ ఇస్ మై ఫ్రెండ్ యశ్వంత్ అని చెప్పేసి. సో బిఫోర్ నాకు అసలు ఇంటెన్షన్ లేదు, చూస్తున్నాం కదా మనకు కూడా ఛాన్స్ వస్తే బాగుంటుంది మనం అనుకున్నాం. బట్ ఈ వాజ్ ద వన్ హూ పుష్డ్ మీ. 1 year నుంచి అడుగుతున్నాడు చేయొచ్చు కదా అంటే, ఇంకా హీ సెంట్ మీ అప్లికేషన్ ఫామ్. అది నేను నెగ్లెక్ట్ చేసేది దాన్ని కూడా. తర్వాత ఈ సెడ్ ట్రై చేయమని వస్తుంది అంటే, దెన్ ఐ గేవ్ ఎన్ అటెంప్ట్. దట్ ఈస్ వేర్ దిస్ ఆల్ స్టార్టెడ్. కానీ నేను ఆల్రెడీ ఒక ఐడియా ఉంది, ఇప్పుడు కాకపోయినా ఆఫ్టర్ 3 years or 4 years వెన్ ఐ అచీవ్ బిగ్ ఇన్ మై లైఫ్, ఐ విల్ పుట్ అన్ అప్లికేషన్. సో మీ ఇండస్ట్రీలో ఉండాలి అని ఇంట్రెస్ట్ ఉందా? ఎవరికి ఉండదు, ఆర్టిస్ట్గా చేయాలని? ఇన్ ఎనీ ఆఫ్ ది అదర్, నాట్ as an artist or something, in always whatever it is. ఏదైనా ట్రై చేశారు ఇప్పటి వరకు? అంటే ఆల్రెడీ సుప్రీంలో ఒక దాంట్లో ఫైట్ సీన్లో ఉన్నాను, అండ్ సుందరకాండ మా టీవీ సీరియల్లో ఉన్నాను. ఓకే, యా, సో అట్లా 2-3 things are there. అండ్ అన్స్టాపబుల్ బాలకృష్ణ గారితో గెస్ట్కి వెళ్ళాను నేను. యా, సో ఐ వాంటెడ్ డూ అ స్పెషల్ రోల్ ఇన్ ఎనీ మూవీ. అంటే మన అపియరెన్స్ ఉంటే దట్ షుడ్ బి సంథింగ్ అమేజింగ్, దట్ ఇంపాక్ట్ షుడ్ బి దేర్ అనేది ఉంది నాకు. సో అమ్మాయిల కంటే కొంచెం లైక్ జాబులు చేయకపోయినా పర్లేదు, ఏదో ఒక ట్రై చేయొచ్చు అని ఉంటుంది. బట్ అబ్బాయిలకి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, కంపల్సరీ ఒక ప్రాపర్ ఇన్కమ్ ఉండాలి అని అనుకుంటారు కదా. మరి అలా ఏం ప్రెషర్స్ లేవా మీకు? చాలా ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ మై డాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నా వైఫ్ని, నా బాబు ఫీజు అన్నీ. ఓకే, యువర్ మ్యారీడ్? యా, మ్యారీడ్, ఐ హ్యావ్ అ కిడ్. ఓకే, సో తనే నాకు అప్పుడప్పుడు అదే బర్డెన్ అనిపిస్తుంది, కరెక్ట్గా ఉన్న దాన్ని స్పాయిల్ చేసుకుని ఇట్లా షిఫ్ట్ అయ్యామా అనిపిస్తుంది. బట్ మై ఫాదర్ సపోర్ట్ ఇస్ దేర్. తను చెయ్యి ఏదో ఒకటి, వీఆర్ దేర్, వీఆర్ టేక్ కేర్, బట్ యూ డూ సంథింగ్ గుడ్. సపోర్ట్ ఇస్తామన్న మాట అన్నారు కాబట్టి అది నడుస్తుంది. బట్ వీ డోంట్ అంత వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకోవడం కూడా తప్పది. సో అయినంత వరకు వీఆర్ ట్రయింగ్ టు పుష్ ఇట్, బట్ ఇఫ్ నాట్ విల్ డూ సంథింగ్ ఎల్స్. మీ వైఫ్ ఎలా రియాక్ట్ అవుతారు? షీ ఈస్ వెరీ సటిల్, వెరీ ప్లేన్. తను ఎక్కువ హెవీ రియాక్ట్ అవ్వదు, ఏం అవ్వదు. షీ జస్ట్ లీవ్స్ మీ, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ షీ ఎంకరేజెస్ మీ అంతే. స్పెసిఫిక్గా ఇలానే ఉండాలి నేను అని ఏమంత ఖచ్చితంగా ఏమి ఉండదు. షీ లైక్స్ హౌ ఐఎమ్. సపోర్ట్ చేస్తుంది. తను వర్కింగ్? యా, మొన్నటి వరకు వర్క్ చేస్తుండే. షీ ఆల్సో రిజైన్డ్ హర్ జాబ్ ఫర్ సమ్ రీజన్. సో మరి ఈ అగ్ని పరీక్ష తర్వాత మీకు ఏమైనా వేరే ఆపర్చునిటీస్, కాల్స్ రావడం అలా? లేదు, నాట్ యెట్. ఇండస్ట్రీలో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? లేదండి, ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్ ఎక్కడ లేదు మనకి. ఫ్రెండ్స్ అలా ఎవరు? నో, ఇండస్ట్రీ నుంచి ఎవరు లేరు అసలు లోపల. బయట ఫ్రెండ్స్ కూడా లేరు? లేదు, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా ఫ్యామిలీలో కానీ. అదంతా పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్, మా బాబాయ్లు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. అంటే గవర్నమెంట్ ఏ కైండ్ ఆఫ్? సో డాడ్ వచ్చేసి సెక్రటేరియట్లో చేస్తారు, ఈజ్ అ సెక్షన్ అసిస్టెంట్ దేర్. మా బాబాయ్ వచ్చేసి దూరదర్శన్ మీడియాలో ఈజ్ అ టెక్నికల్ ఇంజనీర్. నాన్నమ్మ రిటైర్డ్ నర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఈజ్ అ రిటైర్డ్ రైల్వే జేఈ. ఓకే, సో మొత్తం అందరు గవర్నమెంట్ సైడే. మీరు ఇక్కడ బ్రేక్ చేశారా? నేను ఇక్కడ బ్రేక్ చేయాల్సి వచ్చింది. అంటే నాకు యాక్సిడెంట్ కాకపోయింటే ఒకవేళ ఐ వుడ్ హావ్ డన్ బోత్ ఫోటోగ్రఫీ అండ్ దిస్ వన్. ఆ ప్రోమోస్ చూసిన తర్వాత కూడా అనిపించింది అనమాట, లైక్ కామన్ మ్యాన్స్ ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళంతా ఈ పిచ్చి గొడవలు, అరే కొంచెం మంచిగా ఉన్న వాళ్ళని పంపుంటే అయిపోయేది కదా అది ఇది అని చెప్పి. సో మీరు కూడా అదేం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు కాబట్టి? ఛాన్స్ వస్తే ఆటోమేటికలీ దట్ ఈస్ సంథింగ్ బిగ్ థింగ్. ఓకే, ఇప్పుడు అదే ఒక విధంగా అనిపిస్తుంది, ఓకే వాళ్ళతో పాటు వెళ్ళదు మంచిగా కదా అనిపిస్తుంది ఇప్పుడు ఒక్కొక్కసారి. యూ నెవర్ నో, గేమ్ అర్థం అవ్వడం టైం పడుతుందేమో అనేది. దట్ ఈస్ ఆల్సో దేర్. సో ఇప్పుడు మూవీస్, సీరియల్స్ వచ్చినా కూడా మీరు చేయడానికి ఇంట్రెస్టెడ్? బట్ ఇండస్ట్రీలో కూడా కంటిన్యూస్ గా ప్రాపర్ రోల్స్ రావాలన్నా కూడా మీకు రికగ్నైజేషన్ వన్స్ పడాలి అన్నా? నాట్ ఇన్ టు యాక్టింగ్ ఆర్ సంథింగ్, అది ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అది చేసుకుంటాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మై మేజర్ గోల్ ఇస్ టు బీ ఇన్ టు దిస్ ఫిట్నెస్ ఇండస్ట్రీ ఓన్లీ. ఇప్పుడైతే ఫిట్నెస్ ఇండస్ట్రీ అండ్ ఫోటోగ్రఫీ బోత్. ఓకే, అంటే ట్రైనరా మీరు? ఇంకా లేదు, సో ఇప్పుడు దానికే కోర్స్ చేసి ఐ విల్ మేక్ ఇట్ అ ప్రాపర్ నౌ.
ఇప్పుడు సెలబ్రిటీ ఫిట్నెస్ అవి మంచి సో ఫేమ్లో. యా, సో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 10 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా నేను. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఐఎమ్ నాట్ సర్టిఫైడ్ యెట్. సో వెరీ సూన్ ఐల్ టేక్ ది సర్టిఫికేషన్. సో అంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే మనం సేఫ్గా వెళ్తున్నా కూడా మన వెనక ముందు వచ్చేవాడు ఎలా ఎలా వస్తాడో అనేది చాలా అవును. ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఎవరో చేసిన తప్పుకి మీరు మీ కంప్లీట్ లెగ్ మొత్తం లాస్ అయ్యారు. సో ఇటువంటి వాళ్ళకి ఏం చెప్తారు ప్రసన్న గారు? సింపుల్ అండి లైఫ్లో. ఫస్ట్ థింగ్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఈజ్ అ మేజర్. అది మొత్తం స్టాప్ చేయాలి అసలు. అది ఏదో మనం తాగి బాగా నడుపుతామనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళ వల్ల వాళ్ళకేమైనా అవ్వచ్చు, వాళ్ళ వల్ల వీళ్ళకేమైనా అవ్వచ్చు. సో బెటర్ దాన్ని స్టాప్ చేస్తే ఐ థింక్ అది బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాపర్ ఇప్పుడు నార్మల్ డ్రైవ్ చేసేప్పుడు ఎవరు హెల్మెట్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ మంది. నైట్ టైమే కదా ఎవరు చూస్తారు అనుకుంటారు, కానీ ఇంపాక్ట్ అయ్యేది అక్కడే. సో వన్స్ లైఫ్ ఈజ్ గాన్ యూ కాంట్ గెట్ ఇట్ బ్యాక్ అగైన్. వీళ్ళు బాగానే ఉంటారు, బట్ సఫర్ అనేది పేరెంట్స్కి. దే హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. కొన్ని దెబ్బలు తగిలి బయటపడినా కూడా లాస్ లాసే కదా. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. నా కేసులో కూడా ఇఫ్ సిచ్యువేషన్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, లైఫ్ లాంగ్ నా పేరెంట్స్గా బాధ అది. అండ్ స్టిల్ వీఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇప్పుడు నాకు ఆపర్చునిటీ ఉన్నా కూడా ఐఎమ్ స్ట్రాంగ్ ఇనఫ్. ఫిజికలీ ఛాలెంజ్ అడ్డం వస్తుందనే క్వశ్చన్ మార్క్ వాళ్ళకు ఉంది. ఇంకా ఇప్పుడు అగ్ని పరీక్ష ఒక కామన్ మ్యాన్గానే అటెంప్ట్ చేసినా కూడా అప్పుడు ఫిజికలీ ఛాలెంజ్ లేకపోతే తీసుకుంటుండేనా అనే క్వశ్చన్ మా డాడ్ నన్ను అడిగాడు. ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ ఫర్ దట్. ఇప్పుడు అదే రీజన్ చెప్పారు కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు అదే అంటున్నారు కదా, నువ్వు ఇంత స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకున్నాక కూడా మళ్ళీ ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను మా డాడీకి. సో దే ఫర్ ఫ్యూ క్వశ్చన్స్ దే ఆర్ నో ఆన్సర్స్. మీ మమ్మీ ఏమంటారు, ఏం మాట్లాడరాడు? యా, మేము మాట్లాడదు. షీ ఈస్ వెరీ కామ్ బికాస్ షీ ఈస్ లైక్ దట్. దట్స్ ద రీజన్ ఐమ్ లైక్ దిస్, ఆర్ ఎల్స్ థింగ్స్ హ్యావ్ డిఫరెంట్. ఇప్పుడు ఆమె ఉన్న రోజులు నాకు ఏ దోకా లేదమ్మా. షీ ఈస్ ద వన్. అంటే షీ ఈస్ వెరీ కూల్ అండ్ కామ్. అసలు నా విషయంలో అసలు ఏ జోక్యం చేసుకోదు. అండ్ షీ డజంట్ ఈవెన్ అట్లీస్ట్ కొంతమంది ఇది అదని మాట్లాడతారు, తను అది కూడా మాట్లాడదు. మీరు బిగ్ బాస్ హౌస్లో లేకపోయినా అక్కడ 1 వీక్ ఉండి బయటకు వచ్చేసినా కూడా మీరు సెలబ్రిటీనే. ఇప్పుడు ఇన్ని ఛానల్స్ ఇంతమంది మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే మీకు ఆ స్టేటస్ ఆల్రెడీ వచ్చింది. సెలబ్రిటీ స్టేటస్ ఉంటుందండి. ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ సీరియస్లీ వాంట్స్ అ సెలబ్రిటీ స్టేటస్ అని నా ఫీలింగ్. ఎండ్ ఆఫ్ ఇట్ ఎర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నేమ్ ఫేమ్ అనేది ఎట్లనే వస్తుంది మనకి. మనీ ఈజ్ ద మేజర్ థింగ్ నౌ. సో దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేదే క్వశ్చన్ మాకు ఇప్పుడు. నేమ్ ఫేమ్ అనేది అది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడన్నా వస్తుంది ఎవరికన్నా, కానీ దాన్ని కాపాడుకొని దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే ప్రెసెంట్ మీరు మ్యారీడ్ కిడ్ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మెయిన్ ఎంత మీ డాడీ చూసుకున్నా మీ కొడుకు మీరే డాడీ కాబట్టి ఆ బర్డెన్ కూడా ఉంటుంది మీ మీద. సో ఏమైనా ప్లాన్ చేస్తారా మరి? ప్రస్తుతానికి ఏం లేదు. ఏదో 2.0 వర్జన్ ఏదో ఉంది కదా, బిగ్ బాస్ వైల్డ్ కార్డ్. ఐల్ వెయిట్ టిల్ దెన్. ఇఫ్ నథింగ్ ఈస్ వర్కింగ్ అవుట్ దెన్. అంటే టీంకి మీరు ఏమైనా కాల్ చేస్తారా? వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు కాల్ చేస్తాను, నేను ఎందుకు కాల్ చేస్తాను? అంటే ఏదైనా అప్డేట్ ఉండొచ్చా? నో నో నో, యూ కాంట్ ఈవెన్ ఆస్క్. మేబీ వాళ్ళే చేస్తారేమో అని ఒక హోప్. అంతే అంతే అంతే. ఆఫ్టర్ దట్ ఇప్పుడు 5th వీక్లో అనుకుంటా కదా, మళ్ళీ ఎల్లుండికి 2 వీక్స్ అవుతాయి. ఇంకా 3 వీక్స్ వెయిట్ చేయాలి. సో 3 వీక్స్ తర్వాత ఏం చేయాలనేది డిసైడ్ అవుతుంది. ఆల్రెడీ నా ప్లాన్స్లోనే ఉన్నాను. ఐఎమ్ ఆల్రెడీ గెటింగ్ అప్ మై బాడీ టు ప్రాపర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత దెన్ ఐల్ ప్లాన్ అకార్డింగ్లీ హౌ వాట్ టు డూ అని చెప్పేసి. ఫిట్నెస్ అన్నా కూడా అంటే ఎక్కువ లైక్ స్ట్రెయిన్ అయ్యే ఇదే కదా, దాన్ని చూస్ చేసుకున్నారంటేనే అది స్ట్రాంగ్ అన్నట్టే కదా. ఇవన్నీ వాళ్ళతో డిస్కస్ చేశారా? మేబీ యు ఆర్ ఇన్ టు ఫిట్నెస్ అని డిస్కస్ ఎవ్రీథింగ్. 10 years నుంచి ఉన్నా అని చెప్పారా? నవదీప్ గారి రియాక్షన్ ఏంటి? ఆయన తెలుసా ఇవన్నీ? అయ్యో తెలుసు అండి. హీ నోస్ దట్ ఐ డూ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. ఆయన ఏమన్నారు మరి? హీ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ. అట్లేం లేదు, అంటే లోపల లేకపోయినా కూడా అవుట్ సైడ్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పి ట్యాగ్లైన్ ఇచ్చేస్తారు సార్. మొత్తానికి అలా కామ్ చేసేసారు నవదీప్ గారు లోపలికి పంపించకుండా. లేదు అట్లేం లేదులేండి. దే డిడ్ ద బెస్ట్. నాట్ దాట్ యు నెవర్ నో, ఇట్స్ నాట్ ఓన్లీ దోస్ 3 people కదా, ఇట్స్ అబౌట్ హోల్ టీమ్. దే ఆల్సో థింక్ అబౌట్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు సెలబ్రిటీస్ కొంతమంది హౌస్లో ఉన్నారు కాబట్టి దాంట్లో ఎవరెవరిని చూస్తే మీకు ఏమేమి అనిపిస్తుంది? ఐ ఫీల్ బర్నీ గారిని చూస్తే నన్ను చూసుకున్నట్టు ఉంటుంది. బర్నీ గారు హీ నోస్ వే టు టాక్, వే టు గివ్ అ పాయింట్. ఐ థింక్ ఐ ఫీల్ we both should have been, అది ఇమాన్యుయల్. ఐ లైక్ హిమ్ యాజ్ ఎంటర్టైనర్. ప్రస్తుతానికి అయితే వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళ మీద ఒపీనియన్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అంటే ఎపిసోడ్స్ డైలీ చూస్తున్నారా? కొంచెం మరీ అంత ఫుల్ ఫ్లెడ్జ్గా చూడట్లేను కానీ ఓకే, ఇట్స్ గోయింగ్ అంతే. సెలబ్రిటీస్ ఆర్ డూయింగ్ దేర్ ఓన్ వర్క్ అని నా ఫీలింగ్.
కామనర్సే కొంచెం ఇంకా దే నీడ్ టు టింకర్ అప్ ఫర్ దాట్. ఇంకా సెట్ కాలేదు అని అనిపిస్తుందా? సెట్ కాలేదు. ఐ థింక్ ఇంకొక వీక్లో వాళ్ళు కూడా సెట్ అయిపోతారు. మీ ప్రకారం అండ్ టాప్ 5లో ఎవరు ఉండొచ్చు? అది ఇప్పుడు గెస్ చేయలేము. యూ నెవర్ నో హూ ఆర్ కమింగ్ ఇన్ సైడ్, హూ విల్ గో. అంటే డైలీ గేమ్ చేంజ్ అవుతుంది. ఒకరి మీదనే మైండ్ పెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. టుడే ఇట్స్ 1% డే, టుమారో ఇట్ విల్ బి అనదర్ పర్సన్ డే. సో ఒపీనియన్ మారిపోతుండే. ఫస్ట్ డే నాకు హరీష్ గారు నచ్చారు గేమ్ ఆడుతున్నప్పుడు. ఓకే. సెకండ్ ఒక ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. ఓకే. సో అట్లా ఎవ్రీడే ఒపీనియన్ విల్ చేంజ్. సంజన ఆల్సో ఫస్ట్ డే ఒపీనియన్ వాజ్ బ్యాడ్, సెకండ్ డే ఒపీనియన్ హాజ్ ఇంక్రీస్డ్. సో అట్లా ఎవ్రీడే ఒపీనియన్ విల్ గో హై లో. బేసిక్గా లాస్ట్ వీక్ ఎలిమినేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు? ఐ ఎక్స్పెక్టెడ్ దట్. శ్రేష్ఠి ముందే ఎక్స్పెక్ట్ చేశారు? ముందే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. సి యాజ్ పర్ ద గేమ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ చూస్తున్నా కూడా సమ్వేర్ ఓటింగ్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. ఓటింగ్లో ఐ నో ఇట్ ఈస్ వెరీ లో, ఎందుకంటే పబ్లిక్ పోల్స్ అన్ని బయట వస్తుంటాయి మనకి, కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చూస్తుంటాం కదా. సో వీ నో సమ్వేర్ షీ విల్ బి దేర్. ఫ్లోరా షైనీ అన్న తినన్నా మాకు ముందు నుంచే ఉండే అనిపించింది, ఇద్దరిలో ఉండే. బట్ ఫ్లోరా షైనీ ఈస్ డూయింగ్ అవర్ ఓన్ ఏమంటారు వాష్రూమ్ జాబ్ అవన్నీ కానీ కరెక్ట్ చేస్తుంది కాబట్టి ఐ థింక్ ఉంటుంది అని అనిపించింది మాకైతే. మేబీ హర్ స్టోరీ ఆల్సో వాజ్ సంథింగ్ గ్రేట్ ఇనఫ్. మేబీ ఇంకొక ఛాన్స్ ఇస్తుండొచ్చేమో అని కూడా అనిపించింది. సో ఈ వీక్ ఎవరు బయటకు వస్తారు అనిపిస్తుంది? ఈ వీక్లో కామర్స్ నుంచి ఎవరో ఒకరు వస్తారు. సో ప్రసన్న గారు చెప్పినట్టు ఈ వీక్ బయటకి ఎవరు వస్తారు చూద్దాం కామనర్స్లో. ప్రసన్న గారు ఇంత కామ్గా క్వైట్గా మాట్లాడుతున్నారు కదా, అసలు మీ గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పండి అంటే ఏం చెప్తారు? మై యాంగర్. అది సీక్రెటేనా? షార్ట్ టెంపర్. అవునా? యా, ఓన్లీ ఎట్ మై హోమ్ పీపుల్ నో మై యాంగర్. ఓకే, బయట వాళ్ళకి తెలియదు. నాకు కోపం వస్తే తాడమే అది. ఓకే. ఐ మీన్ ఐ డోంట్ సీ థింగ్స్, పగిలిపోతాయి అన్ని. దట్స్ అ క్వాలిటీ ఆఫ్ మీ విచ్ ఐ స్టాప్ నో. అంటే మధ్యలో మెడిటేషన్ చేసి 9 months చేసి ఎవ్రీథింగ్ ఐ వాజ్ ఇన్ టు ఈషా దిస్ థింగ్ ఎవ్రీథింగ్ 9 months full on. ఈషా ట్రై చేస్తారా మీరు? ఏది ఇన్నర్ ఇంజనీరింగ్? Yes, I did that and I'm a member also in that. ఓకే, వెరీ నైస్. నిజంగా అది కంట్రోల్ అవుతుందా ఇన్నర్ ఇంజనీరింగ్? లైక్ 6 months కోర్స్ ఆర్ సంథింగ్? Not 6 months course. 2 months. Yeah, there are courses like అక్కడే that. ఉండాలి అని చెప్పి. అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. సో యూ హ్యావ్ దిస్ ఇన్నర్ ఇంజనీరింగ్. సో లైక్ 1 week కోర్స్ ఉంటుంది అది. యూ కెన్ కంప్లీట్ దాట్. అంటే బేసికలీ ఏదో విన్నంత చేసినంత మాత్రం అయిపోదు, పాటించాలి. ఓకే. పాటిస్తేనే దెన్ యూ విల్ సమ్వేర్ యూ విల్ సస్టైన్. 9 months ఐ వాజ్ ఇన్ దాట్. ఓకే. ఎవరు చెప్పలే నాకు ఉండాలని చెప్పి కూడా. అంటే అక్కడికి వెళ్ళారా ఇక్కడ నుంచి? లేదు. సో ఇక్కడ నేను సొంతంగా నా మెడిటేషన్ హౌస్ ఓపెన్ చేసుకొని ఐ యూస్ టు మెడిటేట్ ఎవ్రీ డే. వి ఓపెన్ మెడిటేషన్ హౌస్ ఆల్సో. ఇప్పుడు అది తీసేసాము. బట్ 9 months ఐ స్టార్ట్ నాన్ వెజ్ ఎవ్రీథింగ్. మై ఎన్లైట్మెంట్ వాస్ టోటలీ డిఫరెంట్. 9 months అసలు మా ఇంట్లో అసలు నేను ఇంకా దానికి వెళ్ళిపోతానేమో అనుకున్నారు. స్టోరీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ సద్గురులా అయిపోతారేమో, సాధువులా. లైక్ ఇప్పుడు చాలా మంది సద్గురుని ఇండస్ట్రీలో వాళ్ళందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంతా ఫాలో అవుతున్నారు. బట్ చాలా మంది ఆయన్ని నెగిటివ్ గా ట్రోల్ చేసే వాళ్ళు అదంతా ఫేక్ అని మాట్లాడతారు కదా, మీకు ఎలా అనిపించింది? వాళ్ళ ఒపీనియన్ అది. ఇన్ మై ఒపీనియన్ నేను మెడిటేషన్ చేస్తే పిచ్చోడు అనుకుంటారు చాలా మంది. వెన్ ఐ స్పీక్ సంథింగ్ దిస్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్, ఎన్లైట్మెంట్స్ కోఇన్సిడెన్స్ ఏ ఉన్నా కూడా పిచ్చోడు అనుకుంటారు. బట్ లేటర్ వెన్ దే కమ్ టు దట్ పాయింట్, అంటే నేను కూడా అట్లా అనుకుంటుండే. వెన్ ఐ వాజ్ ఇన్ టు ఇట్ అండ్ వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్, దెన్ ఐ రియలైజ్ ఎవ్రీథింంగ్ విల్ హ్యాపెన్ ఫర్ అ రీజన్. అట్లాంటి చాలా అయినాయి. సో నాకు చాలా మటుకైతే నేను ఒట్టిగానే ఒక్కొక్కసారి అగ్రెసివ్ అయిపోతుండే, ఒట్టిగానే కోపం వస్తుంది నాకు. బట్ ఆఫ్టర్ డూయింగ్ దట్ సెటిల్ అయిపోయింది. ఎప్పుడో ఒకసారి బయటకు వస్తుంది తప్ప ఇట్స్ వెరీ నార్మల్. లైక్ అంటే ఆన్లైన్ క్లాసెస్ అలా వినేవారా? ఆన్లైన్ అండ్ డైలీ మెడిటేషన్ ఫర్ 9 months, మార్నింగ్ ఈవినింగ్ 6 hours 3 hours. అంత మార్పు వస్తుందా? వస్తుంది. మెంబర్ కూడా అంటున్నారు. మెంబర్ అంటే లైక్ ఎలా? వాలంటీరింగ్ అట్లా చేస్తుంటాం కదా, సో అట్లా చేస్తుంటాం అప్పుడప్పుడు. మొన్న కూడా ఈషా గ్రామోత్సవం ఉండే కదా, ఐ వాజ్ దేర్ ఇన్ దట్. ఓకే. బేసిక్గా నేను ఫాలో అవుతూ ఉంటా సద్గురుని. బట్ మనం మీడియా ఫీల్డ్లోనే ఉన్నాం కాబట్టి చాలా మంది నెగిటివ్గా కూడా చెప్తూ ఉంటారు. లైక్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఐ రియల్లీ డోంట్ నో. బిలీఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీస్. అంటే నేను దేవుడి నమ్మకం పక్కకు పెడితే ఎనర్జీని నమ్ముతా అంతే. పాజిటివ్ నెగటివ్. నాకు ఇప్పుడు ఎవరో పర్సన్తో కూర్చున్నా అనుకోండి, ఇట్స్ అ నెగటివ్ వారా పాజిటివ్ వారా అని తెలిసిపోతుంది మనకి. వాళ్ళతో ఒక అర్ధ గంట 1 hour మాట్లాడితే తెలిసిపోతుంది మనకి, వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా తెలిసిపోతుంది. ఐ మీన్ ఇట్స్ గుడ్ టు బీ విత్ దెమ్ ఆర్ నో అనేది తెలిసిపోతుంది. అంత ఇంపాక్ట్ ఉంటుంది మీకు. ఇదంతా కూడా మనకి మెడిటేషన్ త్రూ.
వస్తుంది చెప్తే అది చెప్తున్నా కదా, నమ్మితే పిచ్చలు అనుకుంటారు కానీ దట్స్ ట్రూ. ఓకే, అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టే మీరు ఇవాళ, లైక్ ఎవరికైనా ఇష్యూస్ ఉన్నా ఏమున్నా ఇది ట్రై చేయొచ్చు అని. హ్యావ్ టు హ్యావ్ బిట్ కంట్రోల్. నాకు ఇంకా తగ్గలేదు అది, 9 months సాధన చేసా కూడా తగ్గలేదా? ఓకే, బట్ Okay, కంపేరేటివ్ టు బిఫోర్ నౌ ఇట్ విల్ బీ ఇన్ మై మైండ్. ఓకే, యూ హ్యావ్ టు గెట్ త్రూ, గో డౌన్. నాన్ వెజ్ తినకూడదు అనే రూల్ ఎక్కడి నుంచి ఏం లేదు, అది నాకు అనిపించింది. బికాస్ వెన్ ఐ వాజ్ మెడిటేటింగ్, అసలు మెడిటేషన్ అంటే తెలియదు నాకు. ఇది మీరు రుద్రాక్ష రుద్రాక్ష, దిస్ ఇస్ పంచముఖి. సో మిల్క్ తినొద్దు, గీ తినొద్దు ఇవన్నీ చెప్తారు. అట్లా ఏం లేదు. సో దోస్ పీపుల్ ఆర్ కాల్డ్ వీగన్స్. వీగన్స్. వీగన్ ఇస్ టోటలీ డిఫరెంట్, దే Okay. ఫాలో సంథింగ్ ఎల్స్. ఓకే, వాళ్ళు దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. వీగన్ ఇస్ టోటలీ డిఫరెంట్. Okay. వాళ్ళు అసలు లెదర్ ఇట్లాంటివి ఏమి వేయరు కూడా. మిల్క్ ప్రోడక్ట్స్ అసలు యానిమల్ నుంచి వచ్చిన ఏ ప్రోడక్ట్ వాడరు వాళ్ళు. అవును. దట్ కుడ్ బి ఎనీథింగ్. ఓకే, అంతా ఉంటారు వాళ్ళు. ఈషాలో కూడా ఎక్కడ కూడా చెప్పారు నీకు నువ్వు నాన్ వెజ్ తినొద్దు ఏం తినొద్దు అని ఎక్కడ చెప్పారు. ఇట్స్ ఓన్ బిలీఫ్. సద్గురు గారితో మాట్లాడారా కలిసి? లేదు లేదు. యూటీవీ ఆడియన్స్ అందరికి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఈ షో నుంచి చెప్పొచ్చు. నథింగ్, బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ లైఫ్, అదొకటి. అండ్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ యువర్ లైఫ్ యూ షుడ్ బి హ్యాపీ, అంతే. డోంట్ వెయిట్ ఫర్ సమ్ వన్ ఎల్స్ టు టెల్ నీ లైఫ్ని నువ్వు మార్చుకో అని చెప్పేదాకా వెయిట్ చేయొద్దు. యూ ట్రై యువర్ సెల్ఫ్ అండ్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ డోంట్ ఫీల్ దట్ లైఫ్ ఈజ్ నాట్ గోయింగ్ అకార్డింగ్ టు యూ. అది చెప్పొచ్చు అంతే లైఫ్లో. కానీ చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, ఐ థింక్ దట్స్ నాట్ ది ఆప్షన్ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళకి అంటే సూసైడ్ చేసుకోవడం ధైర్యం ఉండాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. యూ కాంట్ టెల్ దట్. అతను అంటే చాలా మంది కనిపించచ్చు నా ప్లేస్లో ఉండి ఆలోచించంటారు కదా, అది నిజంగానే కరెక్ట్. అది మనకి చాలా సింపుల్ అనిపిస్తుంది, వాళ్ళకి అది చాలా కష్టమైన పని అది. అండ్ ఐ మీన్ యూ షుడ్ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, సింపుల్. వాళ్ళ బాధను మనం చెప్పుకోవడానికి కూడా ఉండదు. సో ఐ థింక్ ఒకటి లైఫ్లో ఏది ఉన్నా కూడా యూ హ్యావ్ టు మూవ్ ఆన్. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫ్యూచర్ అది ఎట్లుంటుందో ఎవరు తెలియదు. సో ప్రెజెంట్ హౌ యూ ఆర్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. సో టుడే, ఎస్టర్డే పాస్ట్ ఐ వాజ్ సంథింగ్ ఎల్స్ with a 1,30,000 salary job or something. 1,30,000. Oh my God. And apart from that, my photography business also was there for me. So slowly ఇప్పుడు అది gradual decrease. Today I'm zero again. Tomorrow how I'll be అనేది ఎవరికి తెలియదు. The fact reality. No need to be shy of speaking on that. చాలా మంది ఏమనుకుంటారు, కార్లో వస్తున్నాం చేస్తాడు, నా కార్ ఫ్యూయల్ కూడా మా డాడీ కొట్టిస్తాడు ఇప్పుడు నాకు. దట్ ఈస్ హీ టెల్స్ మీ నువ్వు కార్డ్ అంతా వాడుతున్న ఐడియా ఉందని నీకు అంటుంటాడు మా డాడీ. సో ఇట్స్ అ హార్ష్ రియాలిటీ. ఓకే, చాలా మంది హెల్ప్ చేయమని అడుగుతారు. వెన్ ఐ హ్యావ్ ఐల్ హెల్ప్ ఇట్, వెన్ ఐ డోంట్ హ్యావ్ ఐ కాంట్ హెల్ప్ ఇట్. సెలబ్రిటీ స్టేటస్ డజంట్ మీన్ దట్ ఎవ్రీవన్ ఆర్ రిచ్. సో ఈ పాయింట్ అనేది చాలా క్లియర్ ఉండాలి అందరికీ. ఎవరు వాళ్ళు ఏది గోత్రు అవుతున్నారో ఎవరు తెలియదు. ఓకే, సో కార్లు వచ్చినంత మాత్రాన మన దగ్గర డబ్బులు ఉన్నాయన్న మ్యాటర్ కాదు అక్కడ. ఎలా అయితే హార్ట్ఫుల్గా హ్యాపీగా మాట్లాడుతున్నారో, హ్యాపీగా ఉన్నారో అలానే ఉండండి. మేబీ మీరు లోపలికి వెళ్ళకపోయినా కూడా బయట ఆ స్టేటస్ మీకు తీసుకొచ్చింది కాబట్టి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి.